ఈ మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త సూచించటమైనది. మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కారణం ఏదైనా కావచ్చు. కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ప్రయత్నం చేయండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అవసరము. కంగారు తగ్గించుకోవాలి కొంచెం. అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఈ 2 విషయాల్లో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటము సూచించడమైనది. మానసిక ఆందోళనకు దూరంగా ఉండండి ముఖ్యంగా. అలాగే గృహిణులు కానీ, లేదా వృత్తి ఉద్యోగములలో ఉన్నవారు కానీ, వ్యాపారంలో ఉన్నవారు కానీ, ఎవరైనా కూడా మేషరాశిలో ఉన్నవారు, మేషరాశికి సంబంధించిన వారు, ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు అస్సలు పనికిరాదు. ఈ వారము, వచ్చే వారం గూడా ఇంచుమించుగా మొత్తం. అదృష్టము అనేది తక్కువగా సహకరిస్తుంది కారణం. కాబట్టి ఏదైనా ఆచితూచి, ఆలోచించి అడుగులు వేయండి. తొందరపాటు పనికిరాదు. మానసిక ఆందోళనకు దూరంగా ఉండండి. అలాగే విద్యార్థులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. వారాంతం నుండి కొంచెం ఏకాగ్రత వీరికి పెరుగుతుంది. కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారు ఈ వారాంతం నుండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆందోళనకర పరిస్థితి ఉండటానికి అవకాశం ఉంది. చిన్న చిన్న చికాకులే, పెద్దవేం కాదు. చిన్న చిన్న చికాకులు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అన్నీ చూసి చూడనట్టు ఉండండి. అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం ప్లాన్డ్‌గా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మేషరాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామాలు చదవటం సూచించటమైనది.